ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే బ్రేకింగ్ న్యూస్. మైక్రోసాఫ్ట్ వినియోగదారుల కష్టాలకు సంబంధించి మరి దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాము. విండోస్ సిస్టమ్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య అయితే ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అని అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా 200కు పైగా విమానాలు రద్దయ్యాయి. 192 విమానాలను రద్దు చేసింది ఇండిగో. అమెరికా, ఆస్ట్రేలియాలో ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సిస్టమ్స్ పై ప్రభావం కనిపించిందని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం క్రౌడ్ స్ట్రైక్ తో కలిసి పనిచేస్తున్నామని సత్య నాదెళ్ల చెప్పారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యతో 77% విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అమెరికా, జాలస్, షికాగోలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు 18 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి ఎయిర్పోర్ట్స్ అన్ని. కంప్యూటర్లు మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. మెక్సికో బోర్డర్ లో ఇమిగ్రేషన్ నిలిపేశారు. ఆసుపత్రులు, ఫైల్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాలు కావడంతో సర్వర్లపై తక్కువ ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నారు. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ భరోసా ఇస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీకి కొత్త చిక్కులు వస్తున్నాయి. నష్టాలపై దావా వేస్తామని పలు కంపెనీలు అంటున్నాయి. వినియోగదారులకు క్లౌడ్ స్ట్రైక్ సీఈఓ క్షమాపణలు చెప్పారు. అవుటేజ్ సమస్య అని, సైబర్ అటాక్ కాదని ఆ సంస్థ సీఈఓ ప్రకటించారు.